లేకపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా ఇంకా. ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి మార్చి 8న వచ్చే ఈ మహిళా దినోత్సవ వేడుకలు అనంతపురం వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళామణికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కాలంలో సక్సెస్ఫుల్గా ఉమెన్ మహిళలు ముందుకు నడిపించిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కట్ చేయాలి. కొంచెం సైడ్ రమ్మని అక్క, మీరు కొంచెం సైడ్. అక్క ముందుకు రాడక, మీరే ఒక ముందుకు వచ్చి వాయిస్ తీసుకుంటారు. వచ్చినట్లు లేదు రావే. ఒక నిమిషం యాడ్ చూస్తారు సార్ అందరిని చూపించేదా అని మాకు కూడా అందరినీ. చాలా టైం పడుతుంది కాబట్టి రెండు చైర్స్ తీసేస్తాము. ఇప్పుడు ఇద్దరు నించొని 2 చైర్లు తీసేసి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసినప్పుడు అందరూ జై జగన్ అని నినాదాలు చేస్తూ మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. ఇంకొక చైర్ తీసేసి ఒక నించోండి. స్పీడ్గా తిరిగాక కూర్చొని కాడ తిరగండి. రన్ చేయండి రన్ చేయండి. మీ అంత స్లోగా వస్తే ఎట్లాగా? మీరు ఆడిన వాళ్ళు అదే ప్లేస్లోకి వచ్చారు.
మా ముగ్గులే ఆడ అతుక్కొని ఉంటారు అట్లే ఆడ అతుక్కొని ఉంటారు తిరగడ అయ్యో కుర్చీలు పడుతూ ఉంటారు వీళ్ళు అయ్యో
ఒకసారి వీళ్ళైతే హాయ్ చెప్పండి, ఇబ్బంది లేదు. మళ్ళీ హాయ్ చెప్పండి. అట్లే ఫోటో వస్తారు ఇక్కడికి వచ్చేస్తాను. సెంటర్ పార్ట్ రావాలి. చాలు థమ్స్అప్ చూపించండి చాలు. ఎందుకంటే మన పెద్దలు చెప్తా ఉన్నారు, వినాస్త్రీయం జననం నాస్తి, వినాస్త్రీయం గమనం నాస్తి, వినాస్త్రీయం సృష్టి నాస్తి అని. స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, సృష్టి లేదు అని. స్త్రీ అంటేనే ఒక శక్తి, అమ్మవారుగా కూడా భావిస్తారు. అటువంటిది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి, మహిళల స్థితిగతులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుంటాది అని నమ్మాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పూలే కలలు కన్నటువంటి ఏదైతే మహిళలకు సమాన అవకాశాలు రావాలి, మహిళలకు విద్య అందించాలి, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని మహాత్మా జ్యోతిబా పూలే గారు కలలు కన్నారో, ఆ కలలను ఆశయాలను నెరవేర్చూ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో కూడా మహిళలకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు విద్యా పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కూడా మహిళలకు సమానంగా కూడా అవకాశాలు కల్పించి జగనన్న ఒక చరిత్ర సృష్టించాడు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గుండెల్లో కూడా చిరస్థాయిగా కూడా స్థానం సంపాదించుకున్నారు. ఎందుకంటే సచివాలయాలు తీసుకొచ్చారు, రాజకీయంగా మహిళలకు పదవులు అందించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు సంక్షేమ పథకాలు అందించారు, విద్యను అందించారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు జగనన్న ఆసరాగా నిలిచాడు, జగనన్న తోడై ఉన్నాడని ఎన్ని చెప్పినా కూడా జగనన్న మహిళల కోసం చేసినటువంటివి ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి. మహిళలందరూ కూడా జగనన్నకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తాము, మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉక్కుపాదం మోపుదామని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఊరూరా చాటింపేసి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తాము, నీకు 15,000, నీకు 1500 అని చెప్పేసి ఒక దండోరా వేసి మహిళల ఓట్లతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 19 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో అరకొరగా కూడా తల్లికి వందనం నెరవేర్చారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటారు. మహిళలకు అన్యాయం జరుగుతుందిరా బాబు అంటే ఒకరు కూడా స్పందించారు, అక్కడ వెళ్ళి పరామర్శించకపోగా కనీసం మా కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఏమైపోతుంది సమాజంలో, మహిళలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వయసుతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాలు 80 సంవత్సరాల మహిళల వరకు కూడా అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా భరోసా ఇవ్వకపోగా, రక్షణ ఇవ్వకపోగా, అండగా నిలబడకపోగా కూడా మరి పైగా మేము అన్ని సంక్షేమ పథకాలు అందించాము, సంక్షేమ పథకాలు ఎవరైనా అందిస్తే వాళ్ళ నాలుక మందము అని అంటారు. ఇదెక్కడి పరిపాలనను కూడా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా జగనన్నకు అండగా నిలుస్తారు మహిళలందరూ కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మహిళా దినోత్సవం జరుపుకునే
రైట్ కూడా లేదు ఈ ప్రభుత్వానికి అని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మహిళకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలో దొక్కి మహిళకు సంబంధించి ఎన్నో అబద్ధపు హామీలు చెప్పి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం మహిళల నడ్డి విరుస్తుంది, మహిళను ఆలోచింపజేస్తుంది, మహిళ బలహీనపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా మహిళను అంతరించిపోయే విధంగా మహిళల అభివృద్ధి అనేదే లేకుండా ఈ 6 హామీలు కూడా తుంగలో తొక్కిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా మహిళలందరూ కలిసి పండుగని జరుపుకున్నాము. అంటే మహిళ అంటే ఒక సేవ, ఒక కుటుంబ అభివృద్ధిలోనే మహిళ ముందుంటుంది. అంటే ప్రతి ఒక్క ఆ పార్టీల్లోనైతేనేమి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు మహిళలకు అందరికీ కూడా. నా పేరు చంద్రగిరి రాధా యాదవ్. నేను మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు. అంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మహిళలు కుటుంబ అభివృద్ధి అయితేనేమి, ప్రతి ఒక్క చోట అంటే డిపార్ట్మెంట్లోనైతేనేమి, ప్రతి ఒక్క క్రీడల్లో అయితేనేమి, లాస్ట్కి ఒక ఫస్ట్ విత్తనం వేసి పంటలు పండించే మొదలుకొని చంద్రమండలానికి పోయి వచ్చిన ఒక మహిళలు ముందున్నారు. ఈరోజు మహిళా వ్యవస్థ అన్ని విధాలలో ముందుంది. అంటే మహిళా సేవ చాలా నిష్కామ సేవ. మహిళ ఒక సేవ అంటే నిష్కామ సేవ. అటువంటి మహిళల్ని ఈ టీడీపీ కూటమి ప్రభుత్వము గౌరవించింది లేదు. టీడీపీ గవర్నమెంట్లోన అంటే రాష్ట్ర ఒక సీఎం గారు ఎక్కడే కానీ ఏ మీటింగ్లోనైతే కానీ మహిళల్ని ప్రసంగించింది, ఉద్దేశించి మాట్లాడిన దాఖలాలే లేవు. అంటే మహిళలు వాళ్ళకి కనపడరు. అందుకనే ఆడబిడ్డ నిధి అంటే ఏమి అని కూడా ఆడబిడ్డ నిధి పట్టించుకోలేదు. మహిళలకి ఇచ్చే ఒక సంక్షేమ ఫలాలు ఏమీ వాళ్ళు గుర్తించలేదు. అంటే మహిళల్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప మహిళలకు ఏమి చేసింది లేదు. గతంలో మాజీ సీఎం గారు అంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మహిళా అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అని ప్రతి ఒక్కరికి మహిళలకి ఒక బ్యాక్ బోన్గా ఉన్నారు. అంటే ఈ మళ్ళీ ఇంకొకసారి కూడా జగన్ సీఎం చేసుకోవాలని మహిళ ఒక తపన పడుతుందని ఈ ఒక మహిళా మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఈరోజు ప్రతి ఒక్క మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక సందర్భంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మహిళా మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని సైడ్